తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తసానబట్లలో జరిగిన జల్లికట్టు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దులను నియంత్రించే ప్రయత్నంలో దాదాపు 20 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మదుపు టేనుగుల్లా దూసుకొచ్చిన గిత్తలను నిలువరించేందుకు యువకులు ప్రాణాలకు తెగించారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ఇది కేవలం ఆట మాత్రమే కాదు, రాయలసీమ పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని కొందరు చెప్పడం గమనార్హం. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి సుధీర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే సంక్రాంతి సంబరాలు జరుపుకునే దాంట్లో ప్రధానమైనటువంటి ఘట్టము ఇక్కడ జల్లికట్టు అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎడ్ల పోటీలు అయితే ఈ నేపథ్యంలో ముందస్తు ప్రారంభమైనటువంటి జల్లికట్టు తిరుపతి జిల్లా కావచ్చు, అటు చిత్తూరు జిల్లా కావచ్చు, మొదట చంద్రగిరి నియోజకవర్గం సానంబట్టలో ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మొత్తం చుట్టుపక్కల ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామస్తులే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీక్షించడానికి చాలా వరకు ఆసక్తి ఉన్నారంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వందల సంఖ్యలో ఎడ్లన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో చనంబట్ల ఈ యొక్క జల్లికట్టు అనేది ప్రారంభించేటువంటి ముందుగా మొత్తం ఎక్కడెక్కడ యువత ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ప్రదేశానికి చేరుకుని ఆ యొక్క ఎడ్లకు కట్టినటువంటి పలకని ఎవరు దక్కించుకుంటారో వాళ్ళు విజేతలుగా నిలబడడం ఆనవాయితీ. ఈ యొక్క క్రీడల్లో తీసుకున్నట్టయితే ఇది ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ప్రాణాల మీదకి తెచ్చేటువంటి క్రీడ అని చెప్పుకోవచ్చు. గతంలో వ్యక్తులు కూడా ఈ యొక్క ఎడ్ల కొమ్ములు గుచ్చుకుని చనిపోయినటువంటి పరిస్థితులు అయితే కూడా ఉండింది. అయితే ఇవి నిషేధించాలని అటు ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ ఏమాత్రం పోలీసులను కూడా పట్టించుకోకుండా ఈ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయుడు దానికి సంబంధించి ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేసి 80 మందికి పైగానే పోలీసులను అక్కడ పెట్టడము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకున్నారు. అలాగే వస్తున్నటువంటి వీళ్ళు బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికంతా కూడా గ్రామస్తులు ఆహారాలు కావచ్చు, నీటి సదుపాయాలు కావచ్చు అన్ని కల్పించారు. అయితే ఈ యొక్క ప్రారంభమైనటువంటి ఎడ్ల సంబరాల్లో తీసుకున్నట్టయితే పరిగెత్తేటువంటి ఎడ్ల గిట్టలను కొమ్ములను వంచి మరి పట్టుకునేటువంటి క్రీడలు మనం చూస్తున్నాం విజువల్స్ లో. దీంట్లో దాదాపు 3 వరకు గాయాల పాలయ్యారు. ఒకతనికి తలకు తీవ్రమైనటువంటి గాయాలు అయితే మరొకరికి చేయి విరగడంతో వీళ్ళని 108 ద్వారా తిరుపతి రోయ్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క జల్లికట్టు ఎప్పుడెప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు వస్తాయా దీన్ని చూద్దామా అనే తత్వంలో తమిళనాడు, కర్ణాటక వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. సానంబట్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎడ్ల పోటీలను వీక్షించి ఈ రోజు మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా వందల సంఖ్య కాకుండా వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల గ్రామస్తుల యూత్ అంతా కూడా ఈ యొక్క ఎడ్లను పట్టుకునేటువంటి క్రమంలో ఈ క్రీడల్లో కూడా పాల్గొని వాళ్ళు ఒక సంక్రాంతి పండుగ ముందుగానే ఒక పండుగ వాతావరణం చేసుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి పాకాల అలాగే కుప్పం వరకు కూడా ఈ యొక్క ఎడ్ల పోటీలు అనేది జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించు అక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా ఆకట్టుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. గ్రామస్తులు పెద్దవారి నుంచి చిన్నవారి వరకు కూడా ఈ యొక్క ముందస్తు ఎడ్లన్నీ కూడా దానికి తలకు కొమ్ములకు పెయింట్లు అలంకరించి వాళ్ళకి నచ్చినటువంటి సినీ నటుల ఫోటోలని వాటికి పట్టం కట్టి ముందర ఏవైతే కొమ్ములు కట్టినటువంటి ఈ యొక్క పటం ఉంటుందో దాన్ని దక్కించుకున్న వాళ్ళకి విజేతలుగా వాళ్ళకి బహుమతులు కూడా అందించేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదే కోణంలో తీసుకున్నట్టయితే పలువురికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. రమ్య. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.